డిగ్రీ అయిపోతే చాలు ఇక చదివే అయిపోయినట్టు పుస్తకాలు పక్కనేసి ఉద్యోగాలు చూసుకుంటారు. ఇక కొందరైతే పీజీ చేసి అట్లా పక్కన పడేసి గమ్మునుంటారు. మళ్ళా పుస్తకాలను అట్లా కూడా చూడరు. ఇంకా కొందరైతే మంచిగా చదువు వచ్చినా పరిస్థితులను బట్టి ఇంటర్ వరకు చదివి ఊకుంటారు కదా. అయితే ఈ కాక మాత్రం హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కాదు, ఏకంగా సెంచరీ మీద ఇంకో హాఫ్ సెంచరీ అంటే 150 డిగ్రీలను చదివి స్టిల్ నాట్అవుట్ గా క్రీజ్ నిలబడి డబుల్ సెంచరీ డిగ్రీల దిశగా దూసుకపోతున్నాడు. ఇగో ఈ చైనా ప్రొఫెసర్ పార్థ్ బన్సారు. అవ్వా ఒక్క డిగ్రీ ఎల్లదీస్తందుకే నానా తంటాలు పడుతుంటారు. ఇంకొందరేమో 2-3 డిగ్రీలు చేసి ఉంటారు. కానీ గిన్ని డిగ్రీలు చేసేది అని అంటే అంత తల్లి కోసమేనట. 1981లా ఈ సార్కు డిగ్రీల పాస్ మార్కులు వస్తే వాళ్ళ అమ్మ ఇవే మార్కులు ఇదేం చదువురా అన్నదట, ఇంకా మంచి మార్కులు రావాలని. అంతే ఆ ఒక్క మాటతోని హట్ అయి 2 జేబులల్లో చేతులు పెట్టుకొని బగ్గా ఆలోచన చేసిన సారు డిగ్రీల మీద డిగ్రీల మీద డిగ్రీలు చేసుకుంటా ఓ యుద్ధమే చేసిండు అనుకో రాదుండ్రి. ఇంకా ట్విస్ట్ ఏంది అని అంటే సార్కి వచ్చే జీతంలా 90% అంతా చదువులకే ఖర్చు పెడుతున్నాడట. అందుకనే ఇప్పటి వరకు 150 డిగ్రీలు డిప్లొమాలు చదువుడే కాకుండా ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇంకా లాల కూడా మాస్టర్ డిగ్రీలు చేసిండట. మొత్తం 12 ఎంఫిల్ డిగ్రీలు, 4 పిహెచ్డీలు చేసిండట. బతికున్నాని రోజులు ఇంకా చదువుతూనే ఉంటా అని చెప్తున్నాడు. కానీ మామూలుగా డిగ్రీ పీజీ అయిపోయిందంటే ఇంకేం చదువుతాం, ఏదన్నా ఉద్యోగం చూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అసవంటిది ఈయన ఇన్ని డిగ్రీల మీద డిగ్రీలు చేస్తున్నా అంటే మామూలు తెలివిగల్లోడు కాదు పోండి.